టీవీ1 తెలుగు భక్తి టీవీ. తొర్లకొండ గ్రామంలో గల స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి మందిరంలో గల శిలపై నీరు వస్తుంది. వేసవి కాలంలో 2 ముంతలు, శీతాకాలంలో వర్షాకాలంలో 1 ముంత నీరు వస్తుంది. దాని భక్తులకు తీర్థరూపంలో పంచడం జరుగుతుందని ఆలయ పూజారి తెలపడం జరిగింది. గతంలో ఈ కొండ చుట్టూ చిరుతపులి సంచరించిందని, అది స్వయంగా వెంకటేశ్వర స్వామి ఆ పులిని పంపారని అక్కడ గ్రామ ప్రజల విశ్వాసం. గ్రామ ప్రజలు తెలియజేశారు. కరోనా టైంలో ప్రసాదం స్వీకరించినటువంటి భక్తులకు ఎటువంటి కరోనా వ్యాప్తి చెందకుండా స్వామివారి కృపగా తెలియపరిచారు. ప్రతి శనివారం కొండ చుట్టూ పల్లకి తిరుగుతుందని, అలాగే అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయని, ప్రతి శ్రీరామనవమికి రథోత్సవం జరుగుతుందని, చుట్టుపక్కల గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొంటారని, కోరిన కోరికలు తీర్చు కొంగు బంగారం అవుతుందని ఆలయ కమిటీ చైర్మన్ తెలియజేశారు. అంతేగాక 2 కోట్లతో గుడి నిర్మాణం చేపట్టామని, గతంలో చిన్నజీర స్వామి వచ్చి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రాముఖ్యత ఇక్కడ ఉందని తెలియజేశారన్నారు. అందుకు గాను గుడి నిర్మాణం చేపట్టదలిచామని గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు గ్రామ అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాటిపల్లి పద్మ, ఉప సర్పంచ్ మహిపాల్, ఆలయ కమిటీ చైర్మన్ కిరణ్ మరియు గ్రామ అభివృద్ధి కమిటీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు చైత్రశుద్ధ పంచమి అనగా 23వ తేదీ నుండి సాయంత్రం 6 గంటల నుండి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆ రోజున పుణ్యాహవచన కార్యక్రమం ఉంటుంది, రక్షాబంధనము, అదేవిధంగా అంకురారోపణ కార్యక్రమం అనేటువంటిది ఆ రోజు జరుగుతుంది. తెల్లారి మంగళవారం 24వ తేదీ రోజున ఉదయం 8 గంటలకి యాగశాల ప్రవేశం ఉంటుంది.
యాగశాలను అట్టి ప్రతిష్ట దేవతలు అన్ని కూడా స్థానిక దేవతలందరూ స్థాపించడం జరుగుతుంది. వాటి కార్యక్రమాలు నిత్య పూర్ణాది కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత గరుడ కళ్యాణము, ధ్వజారోహణము, గరుడపటాన్ని కళ్యాణం తర్వాత పైకి ధ్వజస్తంభానికి పై పంపిస్తామని దాన్ని ధ్వజారోహణం అంటారు. ఆ తర్వాత అందరికీ సంతాన ప్రాప్తి కోసం ఎవరైనా వచ్చే జంటలకు దంపతులకు గరుడ ప్రసాద వితరణ మంగళవారం రోజున ఉదయం 11:30 12 గంటల ప్రాంతంలో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఉన్నవారు సంతాన ప్రాప్తికి వచ్చేవారు ముందుగా తమ పేర్లను ఆలయ కమిటీ వారి వద్ద రాయించుకోవాలని విజ్ఞప్తి. ఆ తర్వాత సాయంత్రం మళ్ళా మంగళవారం రోజునే 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు యాగేశ్వర పూజా కార్యక్రమం తర్వాత స్వామివారికి వాయించేటువంటి మంగళ వాయిద్యాల యొక్క పూజా కార్యక్రమం, దానిని భేరీ పూజ అంటారు. ఆ తర్వాత అందరి దేవతలను స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు జరుపుతున్నా కనుక అందరి దేవతలు సకల దేవత ఆహ్వానం అందరికీ కూడా మన వల్ల పత్రికలు ఏదైనా చుట్టాలకు ఇస్తామో అందరి దేవతలు కూడా ఆహ్వానం పలకడం జరుగుతుంది. ఆ తర్వాత బుధవారం రోజున 25వ తేదీ ఉదయం యాగశాల పూజా కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత తీర్థ గోష్ఠి అనేది ఉంటుంది. సాయంత్రము 6 గంటలకు యాగశాల పూజా కార్యక్రమం తర్వాత గడవారి సేవ ఉంటుంది. అదేవిధంగా విశేషంగా జరిగేటువంటి దొంగల లోపు ఉత్సవం ఆ రోజున జరపడం జరుగుతుంది. బుధవారం రోజున దొంగల లోపు కార్యక్రమం ఉంటుంది. నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఏదైతే తొల్లికొండ శ్రీల వెంకటేశ్వర స్వామి మందిరంలో బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుండి ప్రారంభం కావనున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరై జాతర బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని కోరుచు, అలాగే గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యే గారిని, స్థానిక మంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారిని విన్నపం చేస్తున్నది ఏంటంటే, చాలా పురాతనమైనటువంటి టెంపుల్, ఒక దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టెంపుల్. ఇక్కడ స్వయంభుగా తీర్థం రావడం జరుగుతుంది మేడం. ఈ టెంపుల్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని టెంపుల్ అభివృద్ధి చేయాలని విన్నపించుకుంటున్నాం. మాకు నమ్మకం ఉంది మీరు చేస్తారని. రేవంత్ అన్న, మా భూపత్ రెడ్డి సార్ స్థానిక ఎమ్మెల్యే బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. మీరు అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఈ గుడి నిర్మాణానికి సహకరించాలని కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన తొల్లికొండ శిలాతీర్థ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మనం ఉన్నాం. ఈ ఆలయ చరిత్ర తీసుకున్నట్లయితే సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే 7 కొండలు దాటి తొల్లికొండలో స్వయంభూ శిలాతీర్థ శ్రీ వెంకటేశ్వర స్వామిగా వెలసడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ఆలయంలో తీర్థ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తాడు. అయితే శిలాతీర్థ రూపంలో, ఇక్కడ నామాల రూపంలో కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ శ్రీనివాసుడు వెలిసి ఇక్కడ భక్తులకు కోరుకున్నటువంటి కోరికలు తీర్చడం, భక్తుల కొంగు బంగారంగా, ఆర్తజన రక్షకుడిగా, పిలిస్తే పలికే దైవంగా ఇక్కడ అందరికీ దర్శనమిస్తూ చాలా ఆయుర ఆరోగ్యాలతో ఉండేటట్లు భక్తులను ఆశీర్వదిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి. అదేవిధంగా మొన్ననే మనం చూసినాం, కరోనా టైం లోపల చాలామంది కరోనా మహమ్మారిని ఎదుర్కొనలేక ప్రాణాలను అర్పించుకోవడం జరిగింది. అలాంటి సమయంలో కూడా ఈ తొల్లికొండ శిలాతీర్థ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తీర్థాన్ని సేవించినటువంటి భక్తులకు ఎలాంటి కరోనా ఆపద కూడా రాకుండా కాపాడినటువంటి గొప్ప మహత్యం కలిగినటువంటి తీర్థ పుణ్యక్షేత్రం ఇది. ప్రతి సంవత్సరం ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు, అదేవిధంగా ప్రతి వారము పల్లకీ సేవ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ గత కొన్ని సంవత్సరాల క్రితమే శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి గారు కానివ్వండి, దేవానంద్ సార్ స్వామి గారు కానివ్వండి, అనేక భక్తులు కూడా ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకొని ఈ ఆలయ మహత్యాన్ని చాలా ప్రజలకు చాటి చెప్పడం జరిగింది. ఈ టెంపుల్ని ఇంకా అభివృద్ధి మార్గంలో నడిపించడానికి నూతన స్వర్ణ దేవాలయాన్ని నిర్మించాలనేటటువంటి సత్సంకల్పంతో వారు ఆశీర్వాదం ఇవ్వడంతో మన గ్రామం లోపల ఈ ఆలయాన్ని ఇంకా కొత్తగా నిర్మాణం చేసుకోవడానికి, స్వర్ణ దేవాలయంగా ఏర్పాటు చేసుకోవడానికి సంకల్పం తీసుకోవడం జరిగింది. అట్టి సంకల్పాన్ని జయప్రదం చేయడానికి
మన ఆలయ కమిటీ సభ్యులు కానివ్వండి, గ్రామ అధికారులు కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, ఇంకా ఎమ్మెల్యే గారు, ఇంకా అధికారులందరూ కూడా మన ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని, అట్టి సంకల్పాన్ని జయప్రదంగా ముందుకు నడిపిస్తారని కోరుకుందాం. జై శ్రీమన్నారాయణ. సాక్షాత్తు ఆది శ్రీమన్నారాయణుడి వందల సంవత్సరాల క్రితమే 7 కొండలు దాటి స్వయంభూ శిలాతీర్థ శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఈ తొల్లికొండలో వెలిసి భక్తులకు కొంగు బంగారంగా ఆర్ధజన రక్షకుడిగా పిలిస్తే పలికే దైవంగా ఈ వడ్డీ కాసులవాడు స్వయంభూ తీర్థ రూపంలో వెలిసి ఆ తీర్థాన్ని భక్తితో స్వీకరించిన భక్తులకు ఆయురారోగ్యాలని అష్టైశ్వర్యాలని ప్రాప్తిస్తూ వెలిసినట్లు నూతన సంవత్సరంలో ప్రాచుర్యం కలిగిన పుణ్యక్షేత్రాన్ని శ్రీ తిదండి చిన్నజీయ స్వామి గారిని దర్శించుకొని అదేవిధంగా ఎందరో భక్తులు ప్రతి సంవత్సరము వేల సంఖ్యలో దర్శించుకొని ఇట్టి పుణ్యక్షేత్రాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి నూతన స్వర్గ దేవాలయంగా నిర్మించుకోవడానికి గత 2 సంవత్సరాలుగా సంకల్పం తీసుకొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు, అధికారులు, ప్రజలు మరియు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇట్టి శక్తిని, బుద్ధిని, సంకల్పాన్ని ఆ భగవంతుడిపై శ్రీ శ్రీనివాసుడు వెంకటేశ్వరునిగా కొలవడానికి అందరూ రావాలి. జై శ్రీమన్నారాయణ.